హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ వ్లాగ్స్ అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చండి బ్లౌజ్ అనమాట. బ్లాక్ బ్లౌజ్ అంటే సారీ మీద క్లాత్ ఆల్రెడీ నేను కుట్టానమాట. అయితే అన్ని పార్ట్స్ ఫస్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్ కూడా చేసుకోవాలండి పార్ట్స్ అన్నిటి కూడా. నెక్స్ట్ మనమైతే ఇక్కడ నేను నెక్ కోసం పైపింగ్ వేసుకుందాం అనేసి ఈ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. అంటే ఈ కలరు సారీలో అయితే ఈ కలర్ అనేది ఉందన్నమాట. ఓకేనా, పక్కన డిస్టర్బ్ అవుతుంది ఏమనుకోద్దండి. ఇలా స్ట్రైట్గా కట్ చేయకుండా క్రాస్గా కట్ చేసుకుంటే పైపింగ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. పైపింగ్ కూడా చాలా చాలా నీట్గా వచ్చింది అనమాట. అంటే మనం రౌండ్ తిరిగే దగ్గర కానీ మూలల అలా ఉంటాయి కదా, వాటి దగ్గర అయితే ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ అయితేనే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా మొత్తం కూడాను అంటే మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం 1 ఇంచుకు కొలుసుకొని కట్ చేసుకోవాలి. లేదనంటే మీరు మనకి ఏలు ఉంటుంది కదా, చూపుడు వేలు ఫస్ట్ గీతకు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ గీత కంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మీకు ఊకే కొలుచుకోవడం అంటే ఇబ్బంది అవుతుందని అనుకుంటే మాత్రం అలా ఏలుతో కూడా కొలుచుకోవచ్చు, ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకా ఇలా కట్ చేసేసిన తర్వాతకైతే నెక్స్ట్ నేను ఇక్కడ జాయిన్ చేసినట్టయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట. మనం జాయిన్ చేసినవి అన్నీ కూడా ఒకవైపు ఉండాలి. ఓకేనా, అంటే మంచి మరగలు చెడు మరగలు అనేది ఉంటుంది కదా, అలాగా మనం జాయిన్ చేసినవి అన్నీ కూడా ఒకే వైపున ఉండాలన్నమాట. చూసుకొని కుట్టుకోవాలి. క్లాత్ని అయితే మనం పైపింగ్ వేసుకోవాలన్నా సరే, చేతి పని వేసుకునేటప్పుడు నెక్ కోసం పట్టి అతికిస్తాం కదా, అదిను సేమ్ అండి, ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది మనం పైపింగ్ వేసుకోకపోయినా సరే మనం ఎట్లాగో నెక్ కోసం పట్టిని అతికిస్తాం కాబట్టి ఎలా అయినా సరే క్లాత్ని మాత్రం క్రాస్గానే కట్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఇలా మొత్తం కూడాను కట్ చేసిన తర్వాతకైతే అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, మొత్తం ఇలా ఉంటుందండి. ఇంకా ఒక సైడ్ నుంచి అయితే చూసుకోవచ్చు. నేను ఇక్కడ మడిచినట్టయితే మడుచుకుంటూ కుట్ అనేది వేసేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. ఓకేనండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఒక లైక్, షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకా మీరు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మొత్తం కూడాను ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది. ఒకవైపు ఇలా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసుకున్న సైడు, ఒకవైపు పెద్దది ఒకవైపు చిన్నగా ఉండాలన్నమాట. ఓకేనా, ఇలా స్టిచ్ చేసిన తర్వాతకైతే మనం నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్స్ అంటే మన పార్ట్స్ అన్ని బ్లౌజ్కు అన్ని పార్ట్స్ అతికించుకున్న తర్వాత స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర అండి నేనైతే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోలేదు. ఎందుకు అనంటే మనం ఇక్కడ చేతి పని చేసుకోవట్లేము కాబట్టి డైరెక్ట్ కుట్టు వేసుకునేటప్పుడు ఆ క్లాత్ లోపల నుంచి థ్రెడ్ పెట్టుకునేటప్పుడు తర్వాత చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ నేను పెట్టినట్టు స్టార్టింగ్లో మడుచుకొని లోపలికి కనుక్కొని ఇక్కడైతే పాదమందం మాత్రమే క్లాత్ని ఇడిచిపెట్టి కుట్లు అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా అయితే ఇడిచిపెట్టొద్దండి, మళ్ళీ నెక్ వెనక సైడు పెద్దగా వచ్చింది అనమాట. పాదం మందం ఆల్రెడీ మనకు మిషన్ మీద ఒక సైడ్ పాదం ఉంటుంది కదా, అంటే రైట్ సైడ్కి పాదం ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ పాదం అంతా మాత్రమే వదిలి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగనమాట. ఓకేనా, నాకైతే అయిపోయింది ఫైనల్గా. క్లాత్ కూడా కొంచెం ఎక్కువనే కుట్టుకున్నా నేను. ఇంకా మొత్తం కట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం అంతా ఒక 1/2 ఇంచ్ అంతా లేదా 3/4 ఇంచ్ అంతా ఇడిచిపెట్టుకొని లోపలికి అనేసి అక్కడ కూడా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నాట్ అనేది వేసుకోవాలి. ఓకే, లాస్ట్కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన విధంగా థ్రెడ్ని పెట్టేసుకొని ఇక్కడ చూడండి, 1కి 2 సార్లు మళ్ళీ చూస్తేనే అర్థమవుతుందండి. ఓకేనా, అంటే స్టార్టింగ్ ఈ పైపింగ్ వేసుకోవడం రాని వాళ్ళు మాత్రమే మళ్ళీ 1కి 4 సార్లు చూస్తేనే అర్థమవుతుంది, ఊరికనే రాదండి ఏదైనా సరే. ఓకేనా, ఇలా మొత్తం మంచిగా లోపలికి అనేసుకొని మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైపింగ్ కోసం మనం క్లాత్ తీసుకున్నాం కదా, వైట్ కలర్ క్లాత్, ఆ క్లాత్ కంటే కింద సైడ్ నుంచి అంటే అవతల వైపు నుంచి మళ్ళీ పాదమందం మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పైపింగ్ వేసుకున్న తర్వాత చేతి పని చేసుకోవాలి అని అనుకుంటే, ఎమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దగ్గర నుంచి కుట్లు అనేది వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, లేదు పైపింగ్ వేసుకున్నాం కదా మళ్ళీ చేతి పని వద్దు అనుకుంటే మాత్రం పాదమందం కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం మళ్ళీ చేతి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకేనా, నేనైతే చేతి పని ఏం పెట్టుకోవట్లేదండి, మిషన్ కుట్టే వేసుకుంటున్నాను. ఓకేనా, నీట్గా ఉంటుంది అనమాట ఇలా వేసుకుంటుంటే. ఓకేనా, ఇలా మొత్తం కూడాను కుట్టేసుకోవాలండి.
చాలా చాలా నీట్‌గా వస్తుంది గదా! ఎంత ఉంటే అంత క్లాత్ మొత్తం గుంజేసుకొని చుట్టూ గూడా ఒకే లెవెల్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ఒక దగ్గర పెద్దగా, ఒక దగ్గర అంటే కొంచెం క్లాత్ ఎక్కువగా, కొంచెం లావుగా, కొంచెం సన్నగా అలా అయితే ఉండొద్దనమాట పైపింగ్ అనేది. ఇంకా మనం థ్రెడ్ లోపల వేసుకునే థ్రెడ్ గూడా చాలా చాలా సన్నగుండాలి. మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటదండి థ్రెడ్ అనేది. మనకన్నీ అంటే చిన్న సైజు నుంచి మనకు చాలా అంటే చాలా సన్నది, ఇంకా కొంచెం లావుది అలా చాలా రకాలు దొరుకుతదనమాట. మీకేది నచ్చితే ఏది అందులో అది తెచ్చుకొని దాన్ని బట్టి పైపింగ్ అనేది వేసేసుకోవాలనమాట. చూడండి ఇలా ఉంటుందనమాట పైపింగ్ వేసుకున్న తర్వాత. చూడండి ఎంత బాగొచ్చిందో. మొత్తం గూడా ఇదే విధంగా స్లోగా వేసుకోవాలనమాట. ఓకేనా? ఇదెంతో కష్టం అనుకుంటామండి. స్టార్టింగ్‌లో కుట్టుకోవడం రాని వాళ్ళకైతే అలా అనిపిచ్చిద్ది. ఒక 4, 5 సార్లు వేసుకున్నామనంటే ప్రాక్టీస్ అయిపోతదనమాట. ఓకేనా? చాలా చాలా సింపుల్‌గుంటదండి వేసుకోవడం గూడా. ఓకేనా? ఫైనల్‌గా అయితే అయిపోవచ్చిందనమాట పైపింగ్ వేసుకోవడం అంతేనండి. ఇంకా మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంత నీట్‌గుంటది. ఇంకా ఇంకా క్లాత్ అంటే థ్రెడ్ సరిపోయింది కాబట్టి ఇంకా కట్ చేసేసుకొని లోపలికి మడుచుకొని మళ్ళీ కుట్టేసుకుంటే సరిపోతుంది. అయిపోయినట్టే ఇంగ. నాటు వేసేసుకోవాలి లాస్ట్‌కి. ఓకేనా? చూడండి ఎంత నీట్‌గొచ్చిందో పైపింగు చాలా చాలా బావుంది గదా! ఇంకా ఇక్కడ ఎక్స్‌ట్రా ఆ క్లాత్ గలీజ్‌గా కనిపియకుండా ఉండడం కోసం నేనైతే కాజా పట్టీనో, ఉక్సు పట్టి వేసుకోలేదండి. ఈ పైపింగ్ వేసుకున్న తర్వాతకైతే ఇప్పుడు వేసుకుంటాననమాట. ఓకేనా? చూడండి ఇవి వేసుకోలేదు. అక్కడ గలీజ్‌గా అనిపిచ్చిద్దా? ఇక్కడ ఆల్రెడీ మీరు చూశారు గదా! నేను ఎందుకు వేసుకోలేదు ఏంటిదనేది. అంటే అది గలీజ్‌గా కనిపిచ్చిద్ది కాబట్టి నేనైతే వేసుకోలేదనమాట. ఓకేనా? మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చండి. ఓకే. అంటే మనం చేతి పని చేసుకుంటేనే ఇక్కడ స్టిచ్చింగ్ ఇలా ఉంటుందనమాట. ఇదంతా గూడా గలీజ్‌గా అనిపిచ్చిద్దని వేసుకోలేదండి. ఓకేనా? మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే కాదనట్లేదు. ఓకేనండి? ఫైనల్‌గా అయితే పైపింగ్ ఇలా ఉంటుందనమాట. చాలా చాలా నీట్‌గుంది గదా! ఓకేనా? ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటది. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకేనండి. బాయ్.